క్వశ్చన్ నేను సోనియా కంచె చైన్ మేస్తే కాపాడేవారెవరు? హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన వారే ధర్మం తప్పితే ఏడుకొండలపై అదే జరుగుతుందా? మీకు రెండు ఫోటోలు చూపిస్తా. తిరుమల శ్రీవారి ఆలయంలో తీసిన ఫోటో ఒకటి, చర్చిలో దిగిన ఫోటో మరొకటి. ఈ రెండింట్లో ఉన్న మహిళ ఒక్కరే. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు దర్శన్ భార్య. తిరుమల కొండపై అన్య మతస్థులపై నిషేధం ఉంది. చర్చిలకు వెళ్లే ఉద్యోగులపై వేటు వేస్తున్నారు, ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. మీ హయాంలో అన్య మతస్థులు కొండపై తిష్ట వేశారనే విమర్శలు వస్తుంటాయి. ఇప్పుడు టీటీడీ సిబ్బంది కాదు, పాలక మండలి సభ్యుడు దర్శన్ భార్య కుమారుడే చర్చిలో ప్రేయర్ చేశారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించాల్సిన టీటీడీ సభ్యుడి భార్య పిల్లలే చర్చికి ఎలా వెళ్తారు? చర్చికి వెళ్లారంటే దాని అర్థం ఏంటి? తిరుమలలో దర్శన్ తో కలిసి ఫోటో దిగినప్పుడు ఆమె చాలా సంప్రదాయంగా కనిపించారు. చీరకట్టు, నూతన బొట్టుతో ఉన్నారు. అదే చర్చిలో ఉన్నప్పుడు నూతన బొట్టు లేదు. యేసుక్రీస్తు ముందు మోకాలపై కూర్చొని ప్రార్థన చేశారు. ఏదో అనుకోకుండా చర్చికి వెళ్ళినట్టు లేదు. రెగ్యులర్ గా చర్చికి వెళ్తున్నారనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతుంది? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వెళ్లలేదు కదా అని సమర్థించుకుంటుందా? చేసిన నిర్వాకం చాలే అంటూ పాలక మండలి నుంచి తప్పిస్తుందా? తిరుమల కొండపై ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం హిందువులు మాత్రమే టీటీడీలో పనిచేయాలి. అన్య మతస్థులకు కొండపై చోటే లేదు. అలాంటిది బోర్డులో ఎలా చోటు కల్పించారు? ఇన్నాళ్ళు అతని నిజ స్వరూపం తెలియలేదా అనుకుందాం. ఇప్పుడు బయటపడింది కదా, ఏం చేస్తారు? అన్యమత సింబల్స్ కనిపిస్తేనే అగ్గి మీద గుగ్గిలమయ్యే హిందూ ధార్మిక సంఘాలు ఈ ఇష్యూపై ఏమంటాయి? చిన్న చిత్క వాళ్లపైనే మా పోరాటం, కానీ బోర్డు సభ్యులపై కాదని సర్ది చెప్పుకుంటారా? ఇలాంటి అరాచకాలను చూస్తూ సరిపెట్టుకుంటారా? ఇక అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్నా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పకడ్బందీగా నిబంధనలు రూపొందించిన వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది అనేందుకు దర్శన్ భార్య పిల్లలు చర్చికి వెళ్లిన ఉదంతమే నిదర్శనంగా మారుతోంది. తిరుమల కొండపై ఉద్యోగాల్లోనే కాదు, ఏకంగా పాలక మండలిలోనే అన్య మతస్థులు ఎంట్రీ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. మరి దీనికి పరిష్కారం లేదా? ప్రక్షాళన ఎప్పుడు చూస్తూ ఉండాల్సిందేనా? పాలకులు సైతం గాలికి వదిలేస్తారా? బోర్డులోకి తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారా? ఆ తర్వాత అరాచకాలు బయటపడితే పట్టించుకోరా? మా పని కాదు, తీరిక లేదు అని గాలికి వదిలేస్తారా? వాళ్ళు నిజంగా హైందవ ధర్మం పరిరక్షకులేనా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలుగు వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మనం చూస్తున్న మొత్తానికి టీటీడీ బోర్డు సభ్యుడే ధర్మం తప్పినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి టీటీడీ పాలక మండలి ఏం చేయబోతుంది, ఏంటి? సోని, నమస్తే సోని. మొత్తంగా చూస్తున్నాం, ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పి మనకు తిరుమలలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి ధర్మాన్ని పరిరక్షించాల్సిన సభ్యులే గాడి తప్పుతున్నారా అన్న విమర్శలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్యమతస్థులు ఎక్కడా కూడా కొండపై ఉండకూడదు, వారు ఎక్కడా కూడా వారి ఉద్యోగాలలో వారికి అవకాశం లేదంటూ చెబుతున్న ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఎందుకు అంటే అధికారులపై చర్యలు తీసుకుంటారు, చిన్న స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారు, కానీ బోర్డు సభ్యులపై చర్యలు తీసుకోరా? ఒక బోర్డు సభ్యుడిగా నియమించేటప్పుడు అనేక రకాల వెరిఫికేషన్లు ఉంటాయి. మనం మాట్లాడుకుంటే ఒక ఉద్యోగంలో అంటే నార్మల్ గా ఒక చిన్న ఉద్యోగానికి తీసుకునేటప్పుడే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ ఉంటారు. సో ఆ వ్యక్తి ఈ ఉద్యోగానికి ఫిట్ అవుతాడా లేదా అనేది రకరకాలుగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అటువంటిది తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడిపైన ఉంటుంది, బోర్డు సభ్యులపైన. సో అటువంటి బోర్డు సభ్యులే
ఆ నిబంధనలకు తిలోదకాలు వదులుతూ ఉన్నారు, ఆ నిబంధనలను అతిక్రమిస్తూ ఉన్నారు. సో దీనిపై ఎవరు స్పందించాల్సి ఉంటుంది? హిందూ సంఘాలు స్పందించాలా, తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించాలా, ప్రభుత్వం స్పందించాలా, ప్రజా సంఘాలు స్పందించాలా, ప్రజలే స్పందించాలా, లేదు వెంకటేశ్వర స్వామి భక్తులే స్పందించాలా అనేది రకరకాల అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఇక్కడే ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటే, సో మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, లడ్డు వివాదం కావచ్చు, భక్తులు కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి కావచ్చు, చాలా అంశాలు తెర మీదకి వస్తున్న పరిస్థితి. సో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పోటీ పడాలి, సో ఆ దేవదేవుని వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో పోటీ పడాలి. ఆ అంశాలపై చర్చ జరగాల్సింది పోయి వివాదాల చుట్టూ తిరుమల తిరుపతి దేవస్థానం చర్చలోకి వస్తూ ఉండటం మాత్రం హిందూ సంఘాలతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి భక్తులను కూడా తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి తిరుమల క్షేత్రం నుంచి మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. సో మొత్తంగా చూస్తున్నాం రకరకాల అంశాలు తెర మీదకు వస్తూ ఉన్నాయి గోపీనాథ్. సో క్లియర్ కట్ గా మనం చూస్తే చిన్న ఉద్యోగస్తులపై పెత్తనం చేస్తూ ఉన్నారు, చిన్న ఉద్యోగస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వారిపై ఆంక్షలు ఉంటున్నాయి. కానీ సో పెద్దవారికి ఎటువంటి ఆంక్షలు ఉండవా? ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ, మొత్తం మీద అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారి నిర్వహణ చాలా అద్భుతంగా జరుగుతుంది, నవ్వుతో నవభవిష్యత్ అనే స్థాయిలో జరుగుతూ ఉంటుంది. బట్ ఏరా అంటే కొంతమంది అన్ని మతస్థులకు సంబంధించిన వ్యవహారాలే ఇప్పుడు తిరుమలకు సంబంధించి పవిత్రతను దెబ్బతీసే విధంగా కూడా ఇక్కడ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే తాజాగా టీటీడీ బోర్డు సభ్యుడు దర్శనకి సంబంధించి నిన్నటి నుంచి కూడా మనం ఐన్యూస్ లో వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా దీనిపైన ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా మనం ప్రసారాలు చేస్తున్న సందర్భంగా ఎంతో మంది హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగానే శ్రీవారి భక్తులు వీళ్ళందరూ కూడా చాలా అభినందనలు తెలుపుతున్నారు ఐన్యూస్ కి సంబంధించి కూడా. ఎందుకంటే ఇంత పవిత్రమైన ప్రాంతంలో టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు సభ్యులు ఈ రకంగా వ్యవహరించడం తీరుపైన, అంటే బోర్డు సభ్యుడు దర్శనకి తెలియకనే ఇవన్నీ జరుగుతుందా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, వాళ్ళు గతంలో ఇక్కడ తిరుమలకు వచ్చి ఇక్కడ ఆయన బోర్డు సభ్యులుగా పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంలో మన సాంప్రదాయం ప్రకారం పట్టు, బొట్టు, చీర అవన్నీ కూడా కట్టుకొని ఇక్కడ స్వామివారి సన్నిధిలో సాంప్రదాయబద్ధంగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. మరి ఆ సందర్భంగా ఇట్లా హిందుత్వాన్ని ఇక్కడ కొనసాగిస్తూ మరోవైపు ఇప్పుడు బయట ప్రాంతాలు ఈ రకంగా చర్చిల్లో తిరగడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ప్రశ్నలు ఐన్యూస్ చెప్పింది. అదే విషయాన్ని శ్రీవారి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆ విషయాన్ని చాలా అభినందనలు తెలిపారు. అయితే ఇప్పుడు ఒకటే ఆందోళన, ఎట్టి పరిస్థితులు అతన్ని కొనసాగించకూడదు, వెంటనే అతని పైన ప్రభుత్వం టీటీడీ చర్యలు తీసుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన, ఆమరణ నిరాహార దీక్ష కూడా తిరుపతిలో చేస్తామంటూ కూడా చాలా మంది హిందూ సంఘాలు, స్వామివారి భక్తులు వీళ్ళందరూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద దీనిపైన మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా టీటీడీ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ప్రకటన చేయకుండా పోవడంతోనే ఇప్పుడు అంటే ఒక సామాన్యమైనటువంటి ఉద్యోగులు ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళ ఉద్యోగాలను ఊడబెరికి ఇంటికి బయటికి పంపిస్తారు. అలాంటిది ఒక బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు అతని పైన ఇంత కఠినంగా చర్యలు తీసుకోలేదు, ఎవరున్నారు ఇతను వెనకాల అనేటటువంటి ప్రశ్నలు కూడా శ్రీవారి భక్తులు ఏమైనా ప్రయత్నం అయితే చేస్తున్నారు. వంశీ, గోపిచంద్, ఇప్పటి వరకు ఏమైనా అంటే ఒక యాక్షన్ తీసుకునేలా ఆయన ఏమైనా వివరణ కోరే ప్రయత్నం అన్నా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చేసినట్టుగా మనకి ఏమైనా వివరాలు అందుతున్నాయా? అంటే ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే నిన్నటి నుంచి మనం ఈ ఇష్యూకి సంబంధించి, ఎందుకంటే మనం ఒకటే శ్రీవారి భక్తులు అదేవిధంగానే తిరుమల పవిత్రతను కొంతమంది దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తద్వారా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని పవిత్రతను కాపాడే విషయంలో ఐన్యూస్ పోరాటం చేస్తుంది. అందువల్లనే దర్శన విషయంలో కూడా ఈ రకమైనటువంటి అంటే కథనాలు ప్రసారం చేస్తాం నిన్నటి నుంచి కూడా. ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. తిరుమల అంటానగానే కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంటారు. అలాంటి పవిత్రత దెబ్బతీసే విధంగా ఏకంగా బోర్డులోనే ఇలాంటి వ్యక్తులు ఉంటే మరి ఆ పవిత్రత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నాయి. కాబట్టి అందువల్లనే మనం ప్రయత్నం చేస్తాం. అందుకు శ్రీవారి భక్తులు ఐన్యూస్ కి ఎంతో మంది సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇది చాలా తప్పు, ఇంత పవిత్రమైన ప్రాంతంలో బోర్డులో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అతన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ రకంగా అతనికి తెలియకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు అక్కడ వెళ్లే అవకాశమే లేదు. కానీ అతను కూడా ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళుంటారు. ఆ ఫొటోస్ కానీ అవన్నీ కూడా చూస్తే అక్కడ ప్రార్థనలు చేయడం కానీ లేదంటే ఏదో ఒక యాదృచ్ఛికంగా వెళ్ళినటువంటి ఘటన కాదు. అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. అదేవిధంగానే అక్కడ అంటే ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం వాళ్ళ కట్టుబొట్టు అవన్నీ కూడా అక్కడ చర్చిలో చూడొచ్చు మనం చాలా క్లారిటీగా. అంటే గతంలో తిరుమలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని బోర్డు
బాధ్యతలు చేపట్టే సందర్భంలో ఉన్నటువంటి ఫొటోస్ కానీ, అదేవిధంగా ఒక చర్చిలో నిన్న అక్కడ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానీ, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు చాలా క్లారిటీగా. సో ఇదే విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ గోపినాథ్. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గిరిప్రసాద్ శర్మ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బొట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జూమ్ లో జాయిన్ అయ్యారు. ముందుగా గిరిప్రసాద్ గారికి, రామారావు గారికి ఐ న్యూస్ తరపున వెల్కమ్ అండి. రామారావు గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? నమస్కారం అండి. గిరిప్రసాద్ శర్మ గారు నమస్కారం. సార్ అన్మ్యూట్ చేయండి సార్, ప్లీజ్ అన్మ్యూట్. నా వాయిస్ రీచ్ అవుతుందా సార్ మీకు? శర్మ గారు. ఓకే, రైట్, రీచ్ అవుతుంది. శర్మ గారు నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని, ఆ దేవదేవుని చరిత్రను, ఆ దేవదేవుని వైభవాన్ని చర్చించుకోవాల్సిన సందర్భంలో ఇటువంటి అంశాలు చర్చించుకోవాల్సి వస్తుంది. ఓ రకంగా ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఇప్పుడు మనము గతంలో చూస్తే గనక అబ్దుల్ కలాం గారు కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి డాటర్ కానీ, ఇట్లనే సోనియా గాంధీ గారు కానీ ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి డిక్లరేషన్ తీసుకున్నారు ఇంతకుముందు గతంలో కూడా. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన, మొత్తం దేశానికి సంబంధించిన రాష్ట్రపతి గారే ఒక రూల్ బుక్ పాటించి ఒక డిక్లరేషన్ పైన సంతకం చేసినప్పుడు ఇది నియామకాలు వేరండి. ఇది నియామకాలు వేరు, వీళ్ళు దర్శనానికి వచ్చే వాళ్ళు వేరు. ఈ రెండింటిలో ఏంటంటే ఈ డిక్లరేషన్ వేరు, ఆ డిక్లరేషన్ వేరు. ఇప్పుడు ఒకవేళ నియామకం దగ్గర డిక్లరేషన్ కనుక ఇచ్చినప్పుడు అసలు పూర్తి నియమాలు పాటించారా లేదా అనేది ఒకటి. టీటీడీ అనే దాంట్కి ఏంటంటే ఎవరైనా ఇప్పుడు సపోజ్ ఒక కేసు పెట్టాలంటే పోలీస్ స్టేషన్ పోయి ఎలా కేసు పెడతారో అట్లనే వాళ్ళు డిక్లరేషన్ కనుక తప్పిస్తే ఆటోమేటిక్ గా టీటీడీ బోర్డు సెక్షన్ 103 ప్రకారం యాక్షన్ తీసుకుంటది. దానికి మళ్ళీ మధ్యలో ఎవరో పోయేసి దాన్ని పెట్టి గొడవలు చేయాల్సినంత దూరం అయితే రాదు వాస్తవానికి. కానీ ఏమైతుందంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి భక్తుల్లో జనరల్ గానే అవేర్నెస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా బాగుంది కాబట్టి ఎవరంటే వాళ్ళు పోయేసి అక్కడ ఉద్యోగాలు చేసి మళ్ళీ బయటకు వచ్చి చర్చలకు పోయి ఇవన్నీ కూడా జనరల్ గా ఏంది సగటు భక్తునికి మనోభావాలు దెబ్బతింటాయి. అట్లనే ఇంకొకటి అక్కడ జరుగుతున్న అసలు మెయిన్ ఎక్కడ లూప్ హోల్ ఉందంటే టీటీడీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎంతమంది అన్యమతస్తుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు, వాళ్ళ డిక్లరేషన్ లేనిది అనేది టీటీడీ వెబ్సైట్ లో పెట్టలేదు. ఎంతసేపటికి దర్శనాలు, ఈ రూమ్ బుక్ చేసుకోండి, అది చేయండి, లడ్డు కింద కట్టండి, ఆయన వచ్చాడు ఈయన వచ్చాడు అని పెడుతున్నారు. కానీ ఈ కేసులు ఎందుకు గ్రివాన్స్ పేజ్ పెట్టలేదండి వెబ్సైట్ లో? ఇది టీటీడీ వాళ్ళు చేస్తున్న ప్రధానమైన అసలు నిర్లక్ష్యం ఇది. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినవా లేకుంటే ఏందని. అందుకని విజిటర్స్ ఎవరైతే ఉంటారో దర్శనానికి వచ్చే వాళ్ళు, వాళ్ళ డిక్లరేషన్ వేరుంటది, నియామకం చేసే వాళ్ళ డిక్లరేషన్ వేరుంటది. నియామకం అప్పుడు ఇచ్చిన డిక్లరేషన్ లో ఏమన్నా తప్పు ఉంటే సెక్షన్ 103 ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి వట్టిగా ఏదో ఇచ్చారు, వాళ్ళు చర్చికి పోయారు, వాళ్ళు ఇక్కడ పోయారు అక్కడ పోయారంటే వాళ్ళ వ్యక్తిగతంగా పోయినప్పుడు అది వేరే విషయం. కానీ వర్కింగ్ ఇన్ టీటీడీ, టీటీడీలో పని చేసేప్పుడు దాని ప్రకారం ఉండాలి. అందులోనూ బోర్డు మెంబర్ గా ఉన్నారు. అది ఎవరైనా అండి. ఈ రోజు డీజీపీ గారు తప్పు చేసిన ఒకటే, కానిస్టేబుల్ తప్పు చేసిన ఒకటే. మరి బోర్డు మెంబర్ అయితే ఏంది, మామూలు ఉద్యోగం అయితే ఏంది, అసలు ఇంకా బాధ్యతగా ఉండాలి కదా, ఇంకా బాధ్యతగా వ్యవహరించాలని. ఏదో నేను అనేది ఏంటంటే బాధ్యత అనేది అది ఆటోమేటిక్ గా అది వేరే సెక్షన్ అండి. దానికి ఛార్జ్ మెమో ఇస్తారు, వాడి ఎంక్వైరీ ఉంటుంది, ఓరల్ ఎంక్వైరీ ఉంటుంది, దాని మీద వాళ్ళు యాక్షన్లు తీసుకుంటారు, అది వేరే సంగతి. అయితే ఇక్కడ ఏంటంటే బోర్డు మెంబర్ కావచ్చు, సాధారణమైన ఉద్యోగి కావచ్చు, టీటీడీలో ఎవరైనా పని చేయాలంటే వాళ్ళందరి పేర్లు ఎందుకు మీరు మీ వెబ్సైట్ లో, టీటీడీ వెబ్సైట్ లో పెట్టలేదు? అది కూడా టీటీడీ తప్పు చేస్తుంది. ఎప్పుడైతే మీరు బయట పెడతారో ఆటోమేటిక్ గా వాళ్ళ మీద పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉంది ఇప్పుడు. సో ఈ విషయం పైన మనం వాళ్ళకు కూడా ఇప్పుడు ఎంతమంది కోట్లకు వెళ్తారండి, దర్శనాలు చేసుకుంటారా? దర్శనం దొరకడమే గగనం అవుతున్నప్పుడు ఆయన చర్చికి పోయాడు, ఈయన పోయాడు, ఈ గొడవలు, హిందూ సమాజము, క్రిస్టియన్ సమాజము, ఆ సమాజం అనుకుంటూ కూర్చుంటే ఎవరి పని వాళ్ళు చేయాలి మరి. సో అప్పుడు ఏమైతుంది అంటే ఈ సెక్షన్ల ప్రకారం ఎప్పుడైతే నియామకాలు చేశారో ఆటోమేటిక్ గా ఆ సెక్షన్ల ప్రకారం వాళ్ళు సస్పెండ్ చేయాలి, లేకుంటే
వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు, సెక్షన్స్ వర్తిస్తాయి అక్కడ. ఎస్. సో అంటే అన్ని ఉన్నాయి కానీ అమలులోకి నోచుకోవట్లేదు అంటారు. సెక్షన్లు ఉన్నాయి కానీ ఆ సెక్షన్లు అమలుకు నోచుకోవట్లేదు అంటారు. నోచుకుంటాయి కానీ ఏంటంటే పారదర్శకత ఇక్కడ లోపించింది. పారదర్శకత లోపించడం వల్లే టీటీడీ ఏదైతే చేస్తుందో అది బహిర్గతంగా ఈ యాన్యువల్లో ఇప్పుడు ఈ మంత్ లో ఏప్రిల్ నెలలో ఇంతమంది అన్ని మతస్థులు వీళ్ళు విజిట్ చేశారు, వీళ్ళ డిక్లరేషన్ ఇది ఉంది అని చెప్పేసి తర్వాత నియామకాలు చేసేటప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేస్తుంది, నిద్రపోతుందా? రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఎందుకు 106 సెక్షన్ తెలియదు వాళ్ళకు? వాళ్ళ రూల్సే కదా, మనమేం కొత్తగా క్రియేట్ చేసినవి కాదు. 103 సెక్షన్ వాళ్ళే యాక్షన్ తీసుకోవాలని ఉన్నది. ఎక్కడ తీసుకున్నారో అది పబ్లిక్ చేయాలి, పబ్లిక్ చేస్తే అభిప్రాయం వస్తుంది. కూర్చుంటే మళ్ళీ మీకు టైం ఇస్తాను. రామారావు గారు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? మొత్తంగా రకరకాల అంశాలు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి, ఇప్పుడు దర్శన్ వ్యవహారం ఒకటి కూడా తెర మీదకి వచ్చింది. సో ఏంటి? నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం అంశంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు సర్కార్ వచ్చిన తర్వాత చాలా లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయండి. చైర్మన్ గారి విషయం తీసుకుంటే ఆయన కాసేపు రామారావు గారు ప్రతి విషయంలో రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ శర్మ గారు నేను మాట్లాడుతున్నాను. రామారావు గారు మీకు ఐ న్యూస్ నుంచి విజ్ఞప్తి, కాసేపు పార్టీలను పక్కన పెడదాం, ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. చెప్పండి. పార్టీ ప్లీజ్. లోపము గతంలో ఇటువంటి ఎక్కడా జరగలేదు. ఈ యొక్క వైఫల్యాలు ఏంటంటే గోవులకు సంబంధించి మరణాల అంశం కానీ, లేకపోతే వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు తొక్కిసలాట అంశం కానీ, ఈ విధంగా చూసుకుంటామంటే చాలా అంశాల్లో ఇక్కడ లోపభూయిష్టమైనటువంటి పరిపాలనా విధానం, అడ్మినిస్ట్రేషన్ అనే దాంట్లో వీక్ గా కనపడుతుంది అనేది నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎన్నో పవిత్రమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ యొక్క ప్రభుత్వంలో కూడా వివాదం కూడా జరిగింది, లడ్డు వివాదం. దీంతో పవిత్రత అనేది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసి అసలు అంశానికి వచ్చేయండి. చెప్పండి. ఇక్కడ అడుగుతున్న అంశం గురించి మాట్లాడదాం. ఉన్నటువంటి ఈ విషయంలో వీ రియల్లీ అప్రిషియేటెడ్ అండి ఐ న్యూస్ ఎఫర్ట్. టీటీడీ పవిత్రతను కాపాడటానికి చేస్తున్నటువంటి ఎఫర్ట్ ని వీఆర్ ప్రౌడ్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఒక బాధ్యతగా సమాజం పట్ల, లేకపోతే టీటీడీ పట్ల ఉన్నటువంటి దైవ భక్తి కారణంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం దీన్ని ఖచ్చితంగా పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఎక్కడ లోపాలు జరిగినాయో ముందు తెలుసుకొని భవిష్యత్తులో ఇప్పుడు జరిగిపోయింది లోపం ఏమి సవరించుకోవాలి, ఆ యొక్క మెంబర్ ని తొలగించాలనా లేకుంటే ఏంటి, లేకపోతే దానికి వివరణ ఏంటి, లేకపోతే అత్యవసరంగా బోర్డు సమావేశం, లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి రివ్యూ, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత పరిస్థితులు ఉన్నాయి. కానీ అటువంటివి కనిపించట్లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి మా వైపు నుంచి కోరుతున్నామండి. ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే తిరుమల పవిత్రత అనేది కాపాడుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి విధానము, అంశము. ఆ యొక్క దేవాదేవుడి యొక్క ఆశీస్సులు కానీ ఆ పవిత్రతను కానీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేది ఇక్కడ కంటెంట్. రైట్. శర్మ గారు, మనం చూస్తుంటాం అన్య మతస్థులు ఎవరైనా ఉద్యోగాలకు సంబంధించి ఉంటే వారిని తొలగిస్తూ ఉన్నారు, ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ పై స్థాయిలో ఉన్న వాళ్ళపై కూడా ఆ విధమైన చర్యలు తీసుకున్నట్టు మీకు కనిపిస్తుందా? ఆ విధమైన ఆంక్షలు వాళ్ళపై కూడా కొనసాగుతున్నాయా? ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒకటి టీటీడీ ఇట్ సెల్ఫ్ డిక్లేర్డ్, వాళ్ళు ఏం చేసినారంటే టీటీడీ హిందూ ధార్మిక సంస్థ ఆర్టికల్ నెంబర్ 26 కింద మత సంస్థలకు మతపరమైన వ్యవహారాలను నిర్వహించే హక్కు ఉంటది. కానీ ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 19(1) ప్రకారం సెక్షన్ 98 కలిపి చూస్తే వాళ్ళు రాసింది ఇది, నేను చెప్పేది కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే టీటీడీ వాళ్ళే హిందూ మతాన్ని ఇప్పుడు ప్రాఫెస్ చేయని వ్యక్తి బోర్డులో ఉండకూడదు అనే పాయింట్ పూర్తిగా వాళ్ళు ఒప్పుకుంటుంటున్న ఈ నియమం అన్నమాట. అంటే వాళ్ళే సెక్షన్లు పెడతారు, వాళ్ళే రిక్రూట్మెంట్ చేస్తారు, వాళ్ళే మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటారు. ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడితే పాయింట్ వేరే గాని, ఇప్పుడు కూడగొట్టినోడు ఎవడరా అంటే హైడ్రా, వాడు ఇచ్చినోడు పర్మిషన్ ఎవడరా అంటే ఇంకొక కమిషనర్, మళ్ళీ వాడిని బలి చేయాలన్నా వీళ్ళు. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే కుటుంబ సభ్యులు అనే వాళ్ళు క్రిస్టియన్లు ఉన్నప్పటికీ ఎప్పుడైతే నువ్వు అపాయింట్ అయ్యావో నువ్వు అటెండ్ కాకూడదు చర్చికి, ఆ రూల్ ఉంది.
అంటే అది సెక్షన్లు కావచ్చు 103 ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అవన్నీ తెలుసు. ఎందుకు తెలియదు? వాళ్ళకు అపాయింట్మెంట్ లెటరే ఇస్తున్నారు ఇక్కడ. అట్లా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేస్తుంది ఏంటంటే, మీరు వెళ్ళినప్పుడు సైలెంట్ గా మీ పని మీరు చేసుకోక మళ్ళా చర్చిలో ఫోటోలు అన్ని తెచ్చి హిందూ మనోభావాలు చెప్పేది అట్లా ఆ సోషల్ మీడియాలో పెట్టి ఎవడు చేయమంటాడు ఇవన్నీ? అంటే కావాలని రెచ్చగొడుతున్నారా? టీటీడీని ప్రతిష్ట దెబ్బతీయడానికి చేస్తున్నారా అన్నట్టుకుంటది ఇది వ్యవస్థ. కాబట్టి ఒకటి ఏంటంటే పబ్లిసిటీ చేసి ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళంతా కరాటే కళ్యాణ్ అంట, ఇంకొకరు వీళ్ళంతా ఎన్నిసార్లు టీటీడీ మీద దాడులు చేయలేదండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రధానికి వచ్చి ఎవడో ఇండివిజువల్ సివిలియన్ వచ్చాడ ఎందుకు చేయాలి ధర్నాలు పోరాటాలన్నీ? ఎందుకు? టీటీడీ బోర్డు ఎందుకు ఉంది? గవర్నమెంట్ యాక్చువల్ గా ఎండోమెంట్ కి సంబంధం లేని విషయం ఇది. టీటీడీ అనేది అది స్వయంకృతంగా వాళ్ళే నడిపించే బోర్డు. అది అసలు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు రూల్ ప్రకారం. మరి వీళ్ళంతా నియామకాలు అయినప్పుడు ఏ నియామక చట్టం ప్రకారం నియామకమైనారు? ఇప్పుడు వాళ్ళ మీద సెక్షన్లు తీసుకునే దానికి మీరే పబ్లిక్ గా చెప్పాలి. టీటీడీ ఎందుకు డిక్లేర్ చేయట్లేదు చెప్పండి. ఇప్పుడు ఇందాక మన వైఎస్ఆర్సీపీ అంటే ఆయన డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ అంతా వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నాడు, అది వేరే విషయం. ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు సివిలియన్స్ మేము మాట్లాడే కంటే మీరు ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సెక్షన్ ప్రకారం వాళ్ళ మీద సెక్షన్ తీసుకోవాలి, ఎట్లా యాక్షన్ తీసుకోవాలని ఆయన డిక్లేర్ చేయాలి. ఇట్లాంటివి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే హుందాతనంగా ఇది తప్పే, ఆయన ఇలా తప్పియండి ఈ సెక్షన్ ప్రకారం అని, ఎందుకంటే సుప్రీంకోర్టు వరకు ఎన్నో కేసులు ఎదుర్కొన్నాయన, దీని మీద ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నారు? స్టేట్మెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అవుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏముంది, మీడియాలో అడిగితే చెప్తాం, లేకుంటే సెక్షన్ చెప్తాము, లేదా మేమే ఒక పబ్లిక్ లిటిగేషన్ ఇస్తాం. పబ్లిక్ లిటిగేషన్ ఇస్తే ఏమైతుందండి? ఏళ్ల తరబడి కొట్లాడుకుంటూ కూర్చోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేయాలి ఇది ఏ విషయం అనేది. మీరు చెప్తున్నట్టుగా రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు శర్మ గారు? అంటే చెప్పాడు కదా, ఒక్క నిమిషం, ఇక్కడ ఆయనే చెప్పారు ఏంటంటే మన సోదరుడు పేరు తెలుసు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పడం కాదు ప్రాక్టికల్ గా ఉన్నది ఏంటంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షలాది మంది భక్తులు వస్తా అంటారు. 100 మంది వస్తేనే నువ్వు సక్రమంగా అన్నదానం చేయలేవు. 1,00,000 మంది వచ్చే వాళ్ళకి ఎట్లా చేస్తారండి? ఎన్ని బోర్డులు ఉంటే ఏం లాభం? పబ్లిక్ వచ్చినప్పుడు కొంత ఇప్పుడు కింద పడిపోతున్నారు, భోజనాలు లేవు, ఎండకు నిలబడ్డారు, అక్కడేది ఎంట్రన్స్ లో కార్లన్నీ ఆపేశారు, ఇత్యాది ప్రశ్నలు ఇత్యాది సమస్యలు ఉన్నాయి, నిజమే. కానీ వాళ్ళని అధిగమించడానికి టీటీడీ కూడా ఇట్ ఈస్ ట్రయింగ్ టు సాల్వ్. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, భక్తులు లక్షల్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా శక్తి సరిపోదు. కానీ ఏం చేయాలి అంటే, దానికి పబ్లిక్ గానే ఇప్పుడు మనం ఎలా అయితే ఉన్నామో వెబ్సైట్ లో కూడా వాళ్ళు డిక్లేర్ చేయాలి ఈ సమస్య ఉంది, ఎంతమంది లక్షల కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నారు, ఏమా కార్ల దగ్గర షెడ్ వేసేకి ఏమవుతుందండి వాళ్ళకు? అంటే ప్రజల వాటి గురించి మాట్లాడదాం ఆ వసతులకు సంబంధించి కూడా. కానీ ఇది మీరు ఏదైతే చెప్పారో పాయింట్, ఆ ఎంప్లాయ్మెంట్ ఇట్లా టీటీడీ బోర్డు సభ్యులు అన్నప్పుడు, ఇది గతంలో సురేష్ రెడ్డి ఆయన కూడా ఇంటి నిండా నోట్ల కట్టలు పేర్చాడు. అవన్నీ భక్తుల మనోభావాలు దెబ్బతినలేదు ఆ రోజు. ఇట్లాంటి టీటీడీ బోర్డు సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకు ఇమ్మీడియట్ గా బోర్డే తీసుకోవాలి యాక్షన్. అది అప్పుడు వాళ్ళ మీద పర్ఫెక్ట్ గా నడుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, టీటీడీ ఎప్పుడైతే నియామకమైన బోర్డు సభ్యుల యొక్క వివరాలు ఆన్లైన్ లో పెట్టలేదో అదంతా లోపల వాళ్ళ లోకుట్టే. ఇట్ ఈస్ లూప్ హోల్ ఆఫ్ ది టీటీడీ. నేను ఖచ్చితంగా చెప్తున్నా మారాలి ఈ విషయంలో. చూద్దాం ఏం చేయబోతున్నారు. రామారావు గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఖచ్చితంగా బోర్డు దృష్టి సారించాల్సిన అంశం అయితే కనిపిస్తుంది. హిందువుల మనోభావాలను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. దీనిపై ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలి. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఏం జరిగితే బాగుంటుందంటారు? అండ్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా అండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్ మెథడ్లు ఉండాలి. అట్లాగే కోర్టు ప్రక్షాళన కూడా జరగాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తా ఉంది. అది ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు చేపట్టి హిందువుల మనోభావాలు, అట్లాగే పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులు, లేకపోతే భక్తులు లేదా మీడియా ఎత్తి చూపుతున్నటువంటి
అంశాలన్నింటినీ కూడా ఆత్మవిమర్శ చేసుకొని మనం తప్పు చేస్తున్నాం కరెక్ట్ చేస్తున్నామని ఆత్మశుద్ధితోటి వ్యవహరించి ఏదైతే టిటిడి యొక్క పవిత్రతను మరింత మెరుగ్గా కాపాడే అంశంలో ఒక భక్తి శ్రద్ధతోటి బాధ్యతాయుతంగా వెలగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కానీ భక్తులందరూ కానీ అదే కోరుకుంటారు. ధార్మిక సంస్థలు కానీ యొక్క అందరూ కూడా కోరుకునేది ఏంటంటే తిరుమల తిరుపతి పవిత్రతను రక్షించుకుంటూ ఆ దేవాది దేవుడి యొక్క ప్రాశస్త్యాన్ని పెంచుకునేటటువంటి అంశంలో ఉంటుంది. కానీ ఈ విధమైనటువంటి లోపాలు జరగకుండా ఏదైతే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కూడా ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ లో ఉంటే అధికారులు కనీసం అధికారులన్నా దాన్ని సరిచేసేటటువంటి విధానంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత అయితే మాత్రం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా టీటీడీ అధికారులు కానీ పాలక మండలి కానీ ఆత్మవిమర్శ చేసుకుని ఖచ్చితంగా ఇటువంటి పొరపాట్లు జరగకుండా దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మూడో మనిషికి అవసరం లే ఇక్కడ వాళ్ళు తెలుసుకొని దేవుడి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా తమ చెంపలేసుకొని లెంపలేసుకొని తప్పును ఒప్పుకొని. శర్మ గారు చెప్తున్నట్టుగా చట్టాలు ఉన్నాయి, సో అవి అమలు జరిగితే చాలు, వాటిపై కాస్త దృష్టి సారిస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనుకోవచ్చు. చెప్పండి సార్. చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకా అక్కడ ఉన్న లోపం ఏంటంటే టిటిడికి అన్యమత వేరే సంస్థలకు మత సంస్థలకు సంబంధించిన ట్రస్టీలు వచ్చేసి ఇక్కడ మెంబర్స్ గా కూడా ఉన్నారు. అట్లా ఎందుకు తీసుకుంటున్నారు? దానికి ఎందుకు సెక్షన్ వర్తించదు? ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడే పుంజుకుంటారు కాబట్టి ఇక్కడ ఇబ్బందులు వస్తున్నాయి. చూద్దాం మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ అంశంపై దృష్టి సారించినట్టుగా అయితే తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతోంది ఏంటి. హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై ఉంది. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటనేది చూద్దాం. చర్చలో పాల్గొన్న గిరిప్రసాద్ శర్మ గారికి, బొట్ల రామారావు గారికి, ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ కోసం స్టేట్.